సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని చేపట్టారని ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం కోసం తలంబ్రాలను సేకరించారు. ఇక అయోధ్య నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న స్వామివారి తలంబ్రాలకు శ్రీరామ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేళతాళాలతో ఈ తలంబ్రాలను చేతపట్టుకుని శోభాయాత్ర నిర్వహించారు. శోభాయాత్ర అనంతరం తలంబ్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. మానుకోట ప్రజలకు నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి కుటుంబం చాలా పవిత్రంగా ఉండి మేము ఇచ్చేటటువంటి ఈ అక్షింతల వితరణ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ భారీ సంఖ్యలో పాల్గొని నిష్ఠతో ఉండే విధంగా 22వ తారీఖు వరకు ఈ అక్షింతలను చాలా జాగ్రత్తగా, భద్రంగా వారి వారి ఇంట్లో దేవుని పటాల దగ్గర పవిత్రంగా ఉండే దేవుని గుడిలో కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఒకవేళ దేవుని పటాల ముందు ఉంచేసి వాటిని జాగ్రత్తగా పొందుపరచే విధంగా నేను ప్రజలకు కోరుతా ఉన్నాను. 22వ తారీఖు నాడు మానుకోట పట్టణంలో భారీ ర్యాలీ ఉంటుంది. అందుకే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు నేను తెలియజేస్తా ఉన్నా, ప్రతి కుటుంబం నుండి 2 వ్యక్తులు వచ్చి ఆ భారీ ర్యాలీలో పాల్గొని మమ్మల్ని అందరినీ, ఇక్కడ ఉన్నటువంటి మానుకోట ప్రజలందరినీ ఆశీర్వదించి అదే రోజున ఇక్కడ ఈ మందిరంలో వచ్చి ఈ అక్షింతలు ఇక్కడ మన రామ మందిరంలో పొందుపరిచే విధంగా మీరందరూ రావాలని మానుకోట ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నా. మనకు గత 500 సంవత్సరాలుగా ఉన్నటువంటి రామ మందిరానికి తీవ్ర అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మనకు ఆ రామాలయం కట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా రామ మందిరాన్ని వాళ్ళు అక్కడ నిర్మిస్తూ ఉన్నందుకు ఈ దేశ ప్రజలందరికీ మరొక్కసారి వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.